నరుల హృదయము ఎల్లప్పుడూ కూడా చెడ్డది, అది ఏమాత్రం కూడా మంచిది కాదు అని బైబిల్ చెప్తుంది. అంటే ఎప్పటి నుంచి అది అంటే బాల్యము నుండి ఇక్కడ ఈ వచనంలో చూసినప్పుడు చిన్ననాటితనం నుండే వాళ్ళ హృదయము చెడుతనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, వారి హృదయ తలంపులు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, హృదయ తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, వారి తలంపులు ఎల్లప్పుడూ చెడ్డది అంటే కంటిన్యూస్గా నిరంతరము చెడ్డది అన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడతామంటే చెడు అంటే రిలేటివ్ టర్మ్స్లో చూసినప్పుడు మనుషులకి అంత మంచే కనపడుతుంది. రోడ్డు మీద ఒకడు తాగి పడిపోయాడు, నేను వాళ్ళ లేను అనుకుంటాడు. రోడ్డు మీద ఒకడు విచ్చలవిడిగా తిరుగుతూ వాడు చేయరాని కార్యాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. వాడిని చూసి చాలామంది అనుకుంటారు, నేను ఇలా లేను, నేను చాలా మంచివాళ్ళ ఉన్నాను అనుకుంటారు. చెడు అన్నప్పుడు మనం చాలాసార్లు కంపారిటివ్గా చూస్తాం. కానీ చెడుతనము అన్నప్పుడు బైబిల్లో చెడుతనం ఎలా చెప్పబడ్డది అని అంటే, యెహోవా యందు భయభక్తులు లేకపోవటం చెడుతనంగా చెప్పబడ్డది. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగుకు దూరంగా ఉంటున్నప్పుడు, దేవుడికి వేరుగా ఉన్నప్పుడు వీరు చెడుతనంలో బ్రతికినట్టే అని బైబిల్ చెప్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే, వారి హృదయ తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది అన్నప్పుడు వారు దేవుణ్ణి ఎరగలేదు, దేవుణ్ణి మహింపరచలేదు, దేవుణ్ణి ఘనపరచలేదు. మంచి అన్నప్పుడు టు ద పాయింట్ బుద్ధిహీనతను భక్తిహీనతను ఎలాగ వివరిస్తాడు అంటే, భక్తి లేకపోవటం ఆ పేరులోనే ఉండిద్ది. భక్తిహీనత అంటే హీనత్వం, భక్తి లేకపోవటం, దేవుని గురించిన భయభక్తులు లేకపోవటం, అది చెడుతనానికి మూలంగా మారింది. దీన్నే సామెతల్లో కూడా ఆయన మాట్లాడతాడు. సామెతలు 8వ అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిది అని అంటే చెడుతనమును అసహించుకోవడమే. టు హేట్రెడ్ అన్నమాట. దేన్ని అసహించుకోవాలి? చెడుతనాన్ని అసహించుకోవడమే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. భక్తి అన్నది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటి అని అంటే చెడుతనాన్ని అసహించుకోవటాడు. అంటే మంచి అన్నప్పుడు ఎలా డిఫైన్ చేస్తున్నాడు అని అంటే, మంచితనం ఏంటి అని అంటే దేవుణ్ణి కలిగి ఉండడం, దేవుడి మీద మనస్సును పెట్టుకొని బ్రతకడం, అట్ ద సేమ్ టైం చీకటిని పాపముని చూసి ద్వేషించడం అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు పాపముని ద్వేషించకుండా మనిషి హృదయంలో ఈవిల్, ఒక చెడుతనం చూసినప్పుడు ఆ చెడుతనాన్ని చూసి ద్వేషించకుండా దాని యందు మనం ఆనందించినా, దాని యందు మనం ఉన్నా కానీ, దాన్ని చూసి సమ్మతించినా కూడా అది పాపంగా ఎంచబడుతుంది దేవుడి దృష్టిలో. ఎక్కడ మాట్లాడతాడు అంటే రోమాపత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటముతో నిండిన వారై కొండెగాండ్రులు, అపవాదులు, దేవదూషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పువారు, నిర్దయులైన ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణముకు తగినవారు అని దేవుని నిధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. 32వ వచనంలో వాటిని చేసే వారితోటి సమ్మతించినప్పుడు కూడా అది దేవుడి దృష్టిలో పాపంగా ఎంచబడుతుంది. అంటే దేవుడి దృష్టిలో చెడుతనం అన్నప్పుడు మనం ఏమీ చేయకపోయినా కానీ చెడుతనాన్ని చూసి మనం ఎప్పుడైతే ఆనందించినా, చెడుతనం చేసే వ్యక్తులతోటి సమ్మతించినా, వారి కార్యాల్లో వారి తలంపుల యందు మనస్సు పెట్టినా, అదొకటి. ఇంకోటి, దేవుడికి చోటు ఇవ్వకుండా ఉండడమే అసలు వాస్తవానికి చెడుతనంగా చెప్పబడుతుంది. మనుషులు అనుకుంటారు, నేను రక్షణ పొందకముందు అనుకునేవాడిని నేనే పాపం చేయట్లేదు కదా అనుకునేవాడిని. కానీ మనం చేయకుండా ఉన్న పాపం
అనేది లేదు వాస్తవానికి. అంటే దేవుడి దృష్టిలో ఒక మనిషి పాపం చేశాడు అన్నప్పుడు వాడు నిరంతరం దేవుడికి మహిమనివ్వాల్సిన వాడు కూడా మహిమనివ్వకపోవడం, ఇది బైబిల్ చెప్తుంది. ఇదిగోండి, వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇదిగోండి, దేవుని గురించి వారికి తెలిసి కూడా వారు దేవుణ్ణి మహింపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు. 21వ వచనం, కృతజ్ఞత వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు. అంటే బై నోయింగ్, ఇంటెన్షనల్గా వాళ్ళకి తెలిసి కూడా దేవుణ్ణి మహింపరచలేదు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు, తమ వాదములు యందు వ్యర్థులయ్యారు. కాబట్టి దేవుడు వారి అవివేక హృదయము అంధకారమైన తమ జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులయ్యారు. దేవుణ్ణి కాదని కావాలని ఇలా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగోరా బాబు, మీరు బాల్యము నుండి కూడా మీ హృదయ తలంపులు ఎల్లప్పుడూ కూడా చెడ్డవిగా ఉన్నవి. చెడు అన్నప్పుడు కంపారిటివ్లీ మనం గనక దేవుడితో పోలిస్తే, ఆ చెడు అన్నప్పుడు అది దేవుడు ఎంతో పరిశుద్ధుడు, ఆయన దేవుడితో పోలిస్తే మిగతా అన్ని పాపమే అన్న. దేవుడు పరిశుద్ధుడు, ఆయన దృష్టికి ఆకాశము సైతము పరిశుద్ధమైంది కాదు. ఇర్మియా 17వ అధ్యాయం, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు. ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియలు చొప్పున ప్రతీకారం చేటుకు యెహోవా నేను హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పట్టి వలె ఉన్నాడు. సగప్రాయంలో వాడు దానిని విడవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడను. ఆమేన్. మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోయినాక మనుషులందరూ కూడా చీకటిలోనే వచ్చారు. అంటే సత్యాన్ని అనుసరించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతివాడు కూడా పాపమును చేయుటకు అలవాటు పడిపోయిన మోసపు స్థితిలోకి వెళ్ళాడు. దేవుడికి ఎప్పుడైతే మానవుడు దూరం అయిపోయాడో ఆ రోజు నుంచి స్వార్థంలో బ్రతకడం, తన నీతి కొరకు, తన ఆలోచనలు, తన ఉద్దేశాల కొరకు బ్రతకడం, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. అతడు మంచివాడు అనుకుంటూ ఎంత మోసకరమైంది అని అంటే, పరిసయ్యులు వాళ్ళు దేవుడిని అనుసరిస్తున్నాం అనుకుంటూ అదే దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన్ని సిలువ వేశారు. అంటే భక్తి మనిషికి అంత గుడ్డితనాన్ని కలిగజేసిద్ది, అంత మోసాన్ని ఇచ్చిద్ది. ఒకడు అనుకుంటాడు తాను మంచివాడిగా ఉన్నాడు అని అనుకుంటాడు, కానీ డీప్ డౌన్ తన హృదయ లోతుల్లో చూసుకున్నప్పుడు తన కూడా ఎక్కడో చోట తనకు అన్యాయం చేసిన వ్యక్తులను చూసి వాళ్ళ మీద పగ తీర్చుకోమని ఆలోచిస్తాడు. కానీ తను ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా చేశాడు అన్నది ఇక్కడ గమనించడం. తాను ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా పాపంలో బ్రతికాడు, దేవుణ్ణి ఎన్నిసార్లు అవమానపరిచాడు, దేవుణ్ణి ఎన్నిసార్లు దూషించాడు తన నోటితోటి అని అతడు గుర్తించలేడు. తన పాపము తనకెప్పుడు కూడా కనబడదు. ఒక మనిషి పాపం తనకు కనబడాలి అని అంటే, అతడి హృదయ స్థితి ఏంటో తనకి తెలియాలి అని అంటే, దేవుడు కలగజేసుకొని వాడిని అతని హృదయాల్లో మాట్లాడాలి తప్పితే మనిషికి ఎన్ని చెప్పినా కూడా వాడికి అది అర్థం కాదు. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అన్నిటికంటే ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నప్పుడు ఈ లోకంలో ఏమున్నాయి మోసం చేసేవి? ఒకడంటాడు ఆ స్త్రీ నన్ను మోసం చేసింది అంటాడు, ఒకడంటాడు నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు అంటాడు, ఒకడంటాడు నా కుటుంబం నన్ను మోసం చేసింది అంటాడు. కానీ వాక్యం చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది. వారు నిన్ను మోసం చేశారని ఈ రోజున మనిషి అన్నట్టు, కానీ మనిషి వాస్తవానికి తన హృదయమే తన్ను మోసం చేసింది చాలాసార్లు. తను అనుకున్న ఆలోచన ధోరణి, తన విధానమే వాస్తవానికి తన్ను మోసం చేసింది. తన సొంత కోరికలు, తన సొంత ఆలోచనలు, తన సొంత ఉద్దేశాలు, తన పర్సనల్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునే క్రమంలో తను ఏదైతే పొందాలనుకున్నాడో దాన్ని పొందే క్రమంలో అతడు
జనుల చేత మోసగించబడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, మనిషి మీద నెడుతున్నాడు, పొరుగువాడి మీద. మనుషులు గమనించనిది ఏంటంటే ఇదే, ఎప్పుడు కూడా వాళ్ళు తమ దృష్టికి తాము జ్ఞానవంతులం, తాము నీతిమంతులం అనుకుంటూ ఉంటారు. కాబట్టి దట్ ఈజ్ ఎ బిగ్ ట్రాప్. అది అన్ని మతాల్లో అది ట్రాప్. క్రిస్టియానిటీలో కూడా అదే ట్రాప్, యూదా మతంలో కూడా అదే ట్రాప్. పరిసయ్యులు సద్దుకయ్యులకు ఉన్నది ఏంటంటే, యెహోవాను ఆచరించేది మేము, మోషే ధర్మశాస్త్రం మా దగ్గర ఉన్నది, మేము నిబంధనలు ఆచరిస్తున్నాము, ఆయన వాక్యాన్ని గైకొంటున్నాము, పాపంలో మేము లేము అని అనుకుంటున్నారు. కానీ వారు పుట్టిందే పాపంలో అని, వారు దేవుడి అనుగ్రహం లేకపోతే వారికి ఆ నీతి అనేది రాదు, దేవుడు వారి కన్నులు తెరిచాడు కాబట్టి రక్షించాడు అన్నది లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి హోల్గా మనం ఏం చెప్పగలుగుతాము అని అంటే, మనిషి తన్ను తాను రక్షించుకునే స్థితిలో లేడు. ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆఖరికి తన హృదయం మోసకరం నుంచి, తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఘోరమైన వ్యాధి, స్వనీతి అనే వ్యాధి, ఆ వ్యాధి నుంచి అతడు తప్పించుకునే స్థితిలో లేడు. దాన్ని బాగు చేయాలి అని అంటే, హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు వారొక్కరే. స్వస్థత హృదయము దేవుడి వల్లే కలిగింది. ఇక్కడ అంటాడు వాక్యంలో ఆయన, ఇదిగో నువ్వు రోగుల కొరకే నేను వచ్చాను, నువ్వు ఆరోగ్యం గలవాడివి కాబట్టి వైద్యుడా నిన్ను నువ్వే స్వస్థపరుచుకో, నేనైతే రోగుల కొరకు వచ్చాను, నా హృదయము వ్యాధి గలది ప్రభువా అని. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చి, ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి నీకు ఇష్టమైతే అన్నప్పుడు దేవుడు వారిని శుద్ధినిగానే చేశాడు. కానీ పరిసయ్యుల దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు, అరే బాబు వెళ్ళి నీ హృదయాన్ని నువ్వే కడుక్కోపో, నిన్ను నువ్వు స్వస్థపరచుకో. హృదయాన్ని స్వస్థపరచగలిగేది ఎవరండి? ఎవరు స్వస్థపరుస్తారు? పాపుల గురించి పిలవచ్చితను కానీ నీతిమంతులను పిలవలేదు. యోబు అధికముగా నీతిమంతుడై ఉన్నాడు తన దృష్టికి. ద ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు మన హృదయాల్లో చొచ్చేటువంటి ఈ మోసకరమైన ఆలోచన, అయ్యో నేను మంచివాడిని, ఇంత చేశాను కదా, నేను మంచివాడినే కదా అనే తలంపు మనిషి దానం చేసేటప్పుడు వస్తుంది, మనిషి ఎదుటి వాళ్ళకి మేలు చేసేటప్పుడు వస్తుంది, సలహాలు ఇచ్చేటప్పుడు వస్తుంది, ఎదుటివాడికి డబ్బు సహాయం చేసేటప్పుడు వస్తుంది, మంచిగా వాక్యం చెప్పేటప్పుడు వస్తుంది. నేను నీతిమంతుడిని కదా, సత్యాన్ని బోధిస్తున్నాను కదా, నేను వాక్యాన్ని తెలియసిన వాడిని కదా, నాకు ఆలోచన ఉంది కదా. కానీ ఈ ఆలోచనకు, ఈ సత్యానికి, ఈ పరిశుద్ధతకు, ఈ నీతికి కారణం ఎవరు? దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. నా నీతికి నువ్వు ఆధారము, నా మంచితనానికి నువ్వు ఆధారం, నా తెలివితేటలకు ఆధారం. నీ ధర్మశాస్త్రం వల్ల నాకు నీతి తెలియపరచబడుతున్నది, నువ్వు ఇచ్చిన వాక్యం నా పాదాలకు దీపంగా ఉన్నది, నా మార్గమునకు వెలుగుగా ఉన్నది. నీవు నా కన్నులు తెరిచి నీ యొక్క ధర్మశాస్త్రంలోని వింతైన ఆలోచన జ్ఞానము నాకు ఇచ్చుచున్నావు. దేవుడు వారి కన్నులు తెరిచి వారిని సత్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు. మనిషి టు రిలై ఆన్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్, తన సొంత హృదయం మీద ఆధారపడతాం అన్నది ఇట్ ఈస్ ఎ బిగ్ ఫూలిష్ థింగ్. మనం ఎప్పుడు కూడా వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యం మీద ఆధారపడినప్పుడు అక్కడ చాలా కార్యాలు జరుగుతాయి. అందుకే అంటాడు ఆయన సామెతలో 3వ అధ్యాయంలో చెప్పినప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన అధికారమును ఒప్పుకోండి. బైబిల్ యొక్క మెయిన్ థియాలజీ ఏంటి అని అంటే, మ్యాన్ షుడ్ నాట్ రిలై ఆన్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్. నీ సొంత ఆలోచన మీద నువ్వు ఆధారపడొద్దు. డు నాట్ రిలై ఆన్ ఇట్. నీ పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. నీ స్థితిని చూసి నువ్వు ఏ విధంగా కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఈ లోకములో ఉన్న పాపము నుంచి మానవుడు దూరంగా ఉండి పాపములో పాలిభాగస్తుడు కాకుండా బ్రతకడం. చాలామంది అనుకుంటారు తామరాకు చాలా పరిశుద్ధంగా ఉంది, బురదలో ఉన్నా కానీ చాలా
బాగుంది అన్నట్టు. కానీ ఒకవేళ ఆ బురదలోంచి తామర పువ్వును బయటికి తీసి మంచినీళ్ళలో పెడితే ఏమైంది? తామర పువ్వు బతికిద్దా? దాని యొక్క అందము ఆ బురద నుంచే వస్తుంది. అది చూడడానికి బాగుంది, కానీ దాని హృదయ లోతుల్లో దాని వేర్లు బురదలో పారున్నవి. ఒక మనిషి యొక్క తలంపులు, ఉద్దేశాలు దేనిలో పారి ఉన్నవి? దేవుడికి దూరంగా ఉన్నటువంటి జనుల్లోంచి పారి ఉన్నవి అవి. శరీర సంబంధంగా దేవుడికి దూరం అయిపోయిన వ్యక్తిలో ఈ యొక్క మానవ రక్త సంబంధమైన శరీరేచ్ఛలతోటి నింపబడ్డటువంటి నియమము, శరీర నియమముతోటి వాడు పుట్టాడు. ఈ శరీర నియమం మొదటిగా చూసినప్పుడు అది బలహీనమైంది. దీన్ని పౌలు అంటాడు రోమాపత్రికలో. నేను చెప్తున్న యాజ్ ఇట్ ఈజ్ మాటలు రోమాపత్రికలో ఇక్కడ 7వ అధ్యాయంలో మాట్లాడతాడు. 20వ వచనం దగ్గర, నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నేను కోరని దానిని చేసిన ఎడలన్నా దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని. పాపము అన్నప్పుడు ఆయన నేరుగా పాపాన్ని చూపించలేం. పాపం ఎక్కడుంది? పాపము ఒక క్రియ కాదు, పాపం యొక్క తలంపుతోటి అది ప్రారంభించబడుతుంది. ఆ తలంపు ఏంటి అని అంటే, ఇదిగోండి అన్న ఇక్కడ మాట్లాడుతున్నాను, నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగలేదు. మేలైన చెయ్యాలని నాకు పుడుతుంది కానీ నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. శరీరమందు మంచిది ఏదియో నివసింపదని అంటే ఏంటన్నా? దేవుణ్ణి సంతోషపెట్టే నీతి, దేవుడికి విధేయత చూపించేటువంటి మనస్సు, దేవుణ్ణి ఆధారం చేసుకునేటువంటి విధేయతలు, ఇవి శరీరంలో ఉండవు. ఆత్మ వారికి ఇచ్చి దేవుని ఆత్మచేత వారు నడిపించబడి వారు చేయాల్సిందే కానీ వారైతే చేయలేరు. కాబట్టి బలహీనమైన ఈ శరీరమును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయాలనుకుంటున్నా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు అని అంటే, నాకు మేలైనది చెయ్యాలని ఉంది. ద ఫస్ట్ పాయింట్ 18లో ఇక్కడ మేలైనది చెయ్యాలని నాకున్నది, కోరిక ఉంది, దానిని చేయుట నాకు కలుగటలేదు. అంటే ఇక్కడ మనిషికి మంచి చేయాలనే కోరిక ఉంది, కానీ ఆ కోరిక సరిపోదు చేయడానికి. అట్ ద సేమ్ టైం పాపం చేసే కోరిక కూడా ఎక్కువ ఉంది. ఈ 2, మేలు చేసే కోరిక, పాపం చేసే కోరికను 2 పక్కన పెట్టినప్పుడు బై నేచర్ మానవుడు ఏది కోరుకుంటున్నాడు అని అంటే పాపం చేసే కోరికను చేసుకుంటున్నాడని చెప్తున్నాడు పౌలు. మనిషి పూర్తిగా పతనమయ్యాడు, దేవుడి నుంచి దూరం అయ్యాడు, కానీ మంచి లేదా అతనిలో? అంటే మంచి ఉంది. ఆలోచన తత్వంగా దేవుడి యొక్క మనస్సాక్షి అతనిలో ఉండడం వల్ల మంచి అనేది ఏంటో అతడికి కనర్థమవుతుంది. మంచిని గురించిన ఆలోచన అతనికి ఉంది. ఆ శరీరం బలహీనం అవడం వల్ల, నా శరీరమందు ఈ బలహీనత ఉండడం వల్ల మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నా. 18వ వచనంలో. కాబట్టి 19లో అంటున్నాడు, నేను చేయగోర మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే ఒకవేళ ఈ 2, ద డిజైర్ ఆఫ్ డూయింగ్ గుడ్ అన్నది, అట్ ద సేమ్ టైం ద డిజైర్ ఫర్ ఈల్డింగ్ టు సిన్, చెడుతనం జరిగించాలి అన్నది శరీర యొక్క స్వభావం అయితే, మనిషి యొక్క మనస్సాక్షిలో మంచితనం అనేది కూడా ఒకటి ఉన్నది, మంచిని కూడా చెయ్యాలనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే దేవుడి పోలికలో ఉన్నాడు కాబట్టి. ఈ 2 ఉన్నవి, కానీ తను బలవంతంగా నడిపించబడుతుంది ఎటు అంటే పాపం వైపు. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, పాపం చేయవాడు పాపానికి బానిస. కాబట్టి మీ శరీరాన్ని క్రీస్తుకు
బానిసగా అప్పగించండి, నీతికి దాసోహులుగా అప్పగించండి. ఇది మనిషి చేయగలడా? 23వ వచనంలో అంటున్నాడు, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. 23వ వచనంలో, నా అవయవంలో పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని లోబరుచుకొనుచున్నది. వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏ నియమము అది? పాపం నియమమునకు నన్ను చెరపట్టుకొని లోపరుకొనుచున్నది. అంటే దెర్ ఈజ్ ఏ థింగ్, నా హృదయంలో, నా శరీరంలో వేరొక ఆలోచన విధానం ఉన్నది. అది నా శరీరాన్ని చెరపట్టుకొని పోవుచున్నది. చెరపట్టుకున్నది. చెరపట్టడం అంటే ఏంటి? 23వ వచనంలో, నన్ను చెరపట్టుకొని లోపరుచుకొనుచున్నది. చెరపట్టడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఎ క్యాప్టివ్. క్యాప్టివ్ అంటే బానిసల్ని వాళ్ళకి స్వతంత్రం లేకుండా కాళ్ళు చేతులు కట్టేస్తారు, వాళ్ళ వైపు తీసుకొని వెళ్తారు. పాత రోజుల్లో వాళ్ళని పాపం యుద్ధంలో ఓడిపోతే వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, వాళ్ళని ఈడ్చుకెళ్తారు, తీసుకొని వెళ్ళిపోతారు, బానిసత్వంలోకి తీసుకువెళ్ళిపోతారు. ఈ 2 పదాలు ఒకచోట, చెరపట్టుకొని ఈడ్చుకెళ్తుంది, లోపరుచుకున్నది అని. పాప నియమము ఒక మనిషిని అంతగా చెరపట్టుకునిద్దా? స్వనీతి కూడా పాపంగా ఎంచబడిద్ది. అది కూడా పరిసయ్యుల్ని వాళ్ళ ధర్మం, వాళ్ళ మతం కింద వాళ్ళని చెరపట్టేసింది. వాళ్ళ కళ్ళకి మూయబడతాయి. ఇలాంటి నియమాల నుంచి విడిపించాలి అంటే ఈ నియమానికి అతీతుడైన యేసుక్రీస్తు వల్లే అయ్యిద్ది. ఆయన ఏ నియమానికి చెరపట్టబడలేడు. ఆయన స్వతంత్రుడు. ఆయన కుటుంబ బాంధవ్య శరీర సంబంధమైన బలహీనతలకి, ఈ లోక సంబంధమైన ఆశలకి ఆయన అతీతంగా అన్నిటినీ జయించాడు. ఈ రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను, నాకు మొక్కు అంటే నీ దేవుడైన యెహోవానే మొక్కవలన ఉన్నది అన్నాడు. నీ దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటే, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడు నోటి మాట వల్ల జీవిస్తాడు. తన శరీరాన్ని కాదనుకున్నాడు, తన ప్రాణాన్ని కాదనుకున్నాడు, ఈ లోక అధికారాన్ని కూడా కాదనుకున్నాడు. కానీ మనిషి శరీరానికి బాంధవ్యం, లోక నియమాలకి, లోక శాసనాలకి అతడు బానిస. అధికారం కోసం బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. తన కడుపు కొరకు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏశావు ఉన్నాడు. సుఖం కొరకు మీలో వ్యభిచారానికి పడిపోయే వ్యక్తులు ఉంటారు. మోహింపు ఆలోచనలతోటి స్త్రీకి చెరపట్టుకు పడిపోయిన సంసోను ఉన్నాడు. తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. అంటే మానవ శరీరం వీటి బంధకాల్లో ఉన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వీటి నుంచి నిన్ను విడిపించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఆ బాంధవ్యాన్ని జయించిన వాడే నిన్ను విడిపించగలడు. గుర్తుపెట్టుకోవాలి. పాప నియమాన్ని, శరీర లోభత్వాన్ని, శరీర బలహీనతల్ని జయించిన వాడే మరలా శరీరాన్ని విడిపించగలిగిన శక్తి గలవాడు. ఆయన తన జీవితం ద్వారా అది చూశాడు. చేయగోరు మేలు చేయగానే. సో కాబట్టి క్రీస్తునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. మనస్సులో నేను దేవుడికి, నా శరీరం బలహీనమైనా కానీ దేవుడు నన్ను ఒక రోజున ఈ పాప మరణముల నియముల శరీరం నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. సంపూర్ణంగా ఈ లోకంలోంచి నన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. క్రిస్టియన్కున్న నిజమైన హోప్, ఐ వెయిట్ అండ్ లాంగ్, నేను విమోచన కొరకు ఎదురు చూస్తున్నాను అన్నది ఇది. మనము దేవుడు ఇక్కడ అంటున్నాడన్నా, దేవుడు నన్ను పాప నియమానికి నేను దాసుడిగా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్వతంత్రుడిగా చేస్తాను. క్రీస్తు యొక్క స్వాతంత్రానికి మీరు పిలువబడ్డారు కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. 8వ అధ్యాయంలో ఇదిగోండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. గాడ్, దేవుడి యొక్క నియమము నన్ను విడిపించింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.
దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపము నుంచి ఆయన విడిపిస్తాడు. వీ మస్ట్ సీ దేవుడు దాన్ని ఎలాగ విడిపిస్తాడు అన్నప్పుడు వీ మస్ట్ లాంగ్ ఫర్ హిస్ ప్రెజెన్స్. ఆయన నీతి కొరకు మనం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నప్పుడు మనము దేవుడి నీతిని ఎరిగి ముందుకు సాగుతాం. క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. మనం తప్పులు అర్థం చేసుకున్నప్పుడే మనం అసలు డీపెస్ట్ అనాటమీని, సిన్ యొక్క అనాటమీని, శరీర స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నేను చెప్పగలుగుతా. ఇప్పుడు మనం చెప్పగలుగుతాం, ఇదిగో నేను ఈ పాపం చేశాను, ఎందుకంటే నేను బలహీనతలకు లోనయ్యాను, దేవుని ఆత్మ మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడలేదు కాబట్టి నేను ఈ బలహీనతల్లో ఉన్నా. యోబు సైతం తన నీతి మీద ఆధారపడ్డాడు.